హలో అండి, అందరికీ నమస్తే. మంచి రుచికరమైన తోటకూర పులుసు కర్రీ చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది లంచ్ బాక్సులకైనా, పిల్లలైనా, జాబ్ చేసే వాళ్ళైనా చక్కగా లంచ్ బాక్సులకు తీసుకెళ్ళొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. తోటకూరని కడిగి శుభ్రంగా సన్నగా తరిగి పెట్టుకోండి. ఆ తర్వాత కుక్కర్లో మనం ఈ ఆకుని ఉడికించుకోవాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే పసుపు, ఉప్పు, కారం కూడా ఈ కుక్కర్లోనే మనం పప్పుకి ఎలా వేసుకుంటామో ఆ విధంగా అన్నీ దీంట్లో వేసి ఉడికించుకోవడమే. కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం నీళ్లు వేసుకోండి దీంట్లో ఉడికే ముందు. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం రుబ్బుకోవాలండి. పప్పు గుత్తితోని రుబ్బితే మనకి పప్పులాగా మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం చింతపండు రసం కావాలంటే వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను. నేను దీంట్లో ఒక రెండు చింతకాయలు కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టి మెత్తగా వేసానండి దీంట్లో. ఇది రుచి బాగుంటుంది చింతకాయ పేస్ట్ వేయడం వల్ల. మీకు ఒకవేళ చింతకాయలు రెడీగా లేకపోతే చింతపండు నానబెట్టి ఆ రసాన్ని వేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపుకి కొంచెం నూనె వేసుకోండి. దీంట్లో జీలకర్ర, శనగపప్పు, అలాగే మెంతి పొడి ఇవి వేసిన తర్వాత మీరు కొంచెం ఈ కుక్కర్లో మనకు ఉడికిన తర్వాత ధనియాల పొడి కూడా కొద్దిగా 1 స్పూన్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ పోపుని మనం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీంట్లో కొద్దిగా మెంతి పొడి వేసుకోండి. మరి మాడకుండా చూసుకోండి. ఎక్కువ వేసినా కానీ చేదొస్తుంది. తాలింపుని దీంట్లో వేసిన తర్వాత మనం పిల్లలకైనా లంచ్ బాక్సులకైనా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ తోటకూర అనేది చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పట్లాగా కాకుండా ఈ విధంగా చేసి చూడండి. నా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.